కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాననుకున్నారా లేననుకున్నారా చిరంజీవి కొత్త సినిమా కాకా రిలీజ్ డేట్ తో ఇంద్రా డైలాగ్ ని గుర్తు చేశాడు. మెగాస్టార్ రావడం లేదని మెగా మేనలుడు సంబరపడిపోయి సంబరాల ఏటుగట్టుతో 2027 సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఇందులోనే మెగాస్టార్ బాబీ మూవీ కాకా సంక్రాంతికి వచ్చేస్తోంది. జనవరి 13న విడుదలంటూ రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఈ లెక్కన మెగా మేనలుడు తప్పుకోవాల్సిందేనా? వాల్తేరు వీరయ్య తరువాత చిరంజీవి మరోసారి బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు. చిరు బర్త్డే సందర్భంగా కాకా టైటిల్ ప్రకటించారు. ఆ మధ్య కొరియన్ కనకరాజు ఈవెంట్ లో టైటిల్ కదిరి అంటూ లీక్ ఇచ్చాడు చిరంజీవి. దీంతో కదిరి కాకా టైటిల్ తో వస్తాడనుకుంటే ఓన్లీ కాకాగా వస్తున్నాడు. కదిరి అంటూ కావాలనే రాంగ్ లీకేజ్ ఇచ్చాడు అనిపిస్తోంది. కాకా సంక్రాంతికి రాదు కాబట్టే సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టుతో సంక్రాంతి బరిలో దిగుతున్నారని అందరూ అనుకున్నారు. 12న సంబరాల ఏటిగట్టు రిలీజ్ అంటూ ప్రకటించిన తరువాత వెంకటేష్ కళ్యాణ్ రామ్ మూవీ జనవరి 12న విడుదల కూడా ఇదే డేట్కి వస్తుంది అని ప్రకటించారు. ఇక 13న కాకా వస్తే సంబరాల ఏటిగట్టు వచ్చే ఛాన్స్ ఉండదు. మెగా మామయ్య కోసం మెగా మేనలుడు తగ్గుతాడని తెలిసింది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అయింది. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్ కావడంతో కాకాను కూడా సంక్రాంతికే తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న మెగాస్టార్ పంతం నెగ్గించుకొని జనవరి 13న వస్తున్నాడు. గ్లిమ్స్ అంటూ ఏకంగా 3 నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు. మన టార్గెట్ పండుగ అంటూ డైలాగ్ కూడా పెట్టేశారు. సంక్రాంతికి ఎవరొచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ జనవరి 12న విడుదల రావటం గ్యారంటీ. టైటిల్ రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ లెక్కన ఫెస్టివల్ ఫైట్ ప్రధానంగా చిరంజీవి, వెంకటేష్ సినిమాల మధ్యనే ఉండనుంది.